మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదిగపల్లె చర్చి పరిసరాల్లో గత సంవత్సర కాలంగా నీటి నిల్వలతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు పట్టించుకొని గ్రామ పంచాయతీ లేదా అధికారులు పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ పరిస్థితుల నుంచి ఈ యొక్క ప్రజల్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దోమలు తదితర వ్యాధులతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వారి నివాసానికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న చర్చి పునాదులకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ ఒకటి నిరంతరం లీక్ అవ్వడం కారణంగా అవి లీక్ అయ్యి ఇక్కడ నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నది ఇది అంకమ్మ? 2 సంవత్సరాలు పగిలిపోయేది. ఈ సైడ్ బారికి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు పంచాయతీ పట్టించుకోవట్లేదు, ఊళ్ళో గ్రామం పట్టించుకోవట్లేదు. ఈ సైడ్ నీళ్ళు ఈ సైడ్ నీళ్ళు అటు పల్లె మేము పడి ఊరి మేము పడుతుంది కాబట్టి ఇది పల్లెంతా ఇబ్బందిగా ఉంది. బజార్లో పోయే నీళ్ళు రోడ్డు మీదకి వస్తా ఉంది. ఇప్పుడు మీ ఇంటి ఇల్లు దీని పక్కనే మీ ఇల్లమ్మా? మీ ఇల్లు ఇక్కడే కదా? నేను చెబుతున్నా మరి ఇబ్బందిగా ఉంది కదా? అదే అదే అంటుంది. ఆపితేసరికి ఎటైనా వెళ్తాయి నీళ్లు. మురికి నీళ్ళు కాదు, నీళ్ళు బాగుంది కదా. అవునవును, ఇప్పుడు ఇలా సీసీ రోడ్డు మీద నీళ్లు ఉన్నాయి. నడవలేకపోతున్నావు అదే మా ఇల్లు, అసలు నుంచోలేకపోతున్నాము. అల్లాడిపోతున్నాం మేము. సరే, ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాం. తప్పనిసరిగా వారం రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. చూడు, కుడిసి కానుకొని నీళ్లు ఆ నీళ్ళలోనే నడుస్తున్నాం మేము. నాకు అంకమ్మ చెప్తా ఉన్నాడు ఒక 5-6 నెలలుగా. నేను సెక్రటరీకి చెప్తా ఉన్నాం, ఇదిగో అదిగో అంటున్నారు, చేయట్లేదు. నీళ్లు మళ్ళీ ఇటు పడతాయి, వదిలేదు ఇప్పుడే. నీరు ప్రధాన పైప్ లైన్ నుంచి ఉబికొస్తూ ఉంది. ఇది 360 రోజులు ఇలాంటి నీటిని ఇలా వస్తూ ఉన్న నేపథ్యంలో వీరికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. దీన్ని ఆర్డబ్ల్యూఎస్ వారు తప్పనిసరిగా దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే రిపేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు ప్రజలు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు ఈ ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ప్రథమంగా దీన్ని బాధ్యత వహించాలి, దీన్ని నిర్మించాలి, దీన్ని ఈ ప్రజలకి ఈ యొక్క సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఈ యొక్క కలెక్టర్ గారికి విజ్ఞప్తి.